పవిత్రతకే పవిత్రుడైన శివుని పేరు ఉచ్చరించినా చాలు పూజించడం మీ మనస్సును శాంతపరుస్తుంది. పరమశివుని దేవతలకే దేవుడు, మహాదేవుడు కూడా అభివర్ణిస్తారు. అంటే ఆయన సూర్యుడు, భూమి, నీరు మరియు గాలిని మించిన దేవుడని అర్థం. ప్రాచీన పురాణాల ప్రకారం ఇంద్రుడు శివుని వల్లనే కొనసాగారు. పరమశివుడు మరియు ఇంద్రుడు ఇద్దరూ అమృతం కోసం తపించారట. ఈ ఇద్దరు హిందూ దేవతల్ని పర్వతాలను, నదులు, పురుషత్వం మరియు శక్తి, ఓం అన్నిటికన్నా మిన్న అయిన దేవుడిగా వర్ణిస్తారు. ఋగ్వేదంలో శివుడు అనే పదాన్ని ఇంద్రుడికి బదులుగా కూడా వాడతారు. మహారుద్రుడు శివుడి 3 తలల రూపం ఋగ్వేదంలో మారుతికి తండ్రికి రాసి ఉంది. ఇక పరమశివుడు 3 కళ్ళు దేవుడు. గంగా నది నియంత్రించిన తన జుట్టులో నుంచి ప్రవేశింపజేశారు. అర్ధచంద్రుణ్ణి తలపై ధరిస్తారు. వాళ్ళంతా చనిపోయిన వారిని బూడిదను రాసుకుంటాడు. కపాలమాలను ధరిస్తారు. మెడ చుట్టూ సర్పాన్ని వేసుకుంటారు. కుడి చేతిలో త్రిశూలాన్ని పట్టుకుంటారు. తలపై అర్ధచంద్రుణ్ణి ధరించడానికి కూడా ఒక కారణం ఉంది. చంద్రుణ్ణి చంద్రశేఖర లేదా చంద్రమౌళి అంటే చంద్రుణ్ణి కిరీటంలాగా ధరించేవాడని అంటారు. చంద్రుణ్ణి కిరీటంలా పెట్టుకోవడం అంటే శివుడు తన మనస్సుపై పూర్తి నియంత్రణ కలవాడని అర్థం. శివుడు కైలాస పర్వతం పైన తన భార్య పార్వతి, 2 కొడుకులు గణేశుడు మరియు కార్తికేయుడితో కలిసి నివసిస్తారని అంటారు. అక్కడ ఆయన తీవ్రంగా ధ్యానం చేస్తూ మంచి చెడుకి మధ్య సమతుల్యను కాపాడుతూ ఉంటాడు. శివుడు నీలకంఠుని పేరుతో కూడా పూజింపబడతారు. దీనిని అర్థం నీలిరంగు గొంతు కలవాడని. ఆయన హలాహలమనే విషయాన్ని సముద్ర మథనం జరిగేటప్పుడు దేవతలు, రాక్షసులు నాశనం అవ్వకుండా కాపాడడం కోసం తాగేశాడని అర్థం. పార్వతీదేవి విశ్వమంతా ఆ విషయం వ్యాప్తి చెందకుండా అంటే ఆయన కడుపును చేరకుండా శివుని మెడను నొక్కి పట్టుకుంటుంది. అందుకే గొంతు మాత్రం నీలిరంగులో ఉండిపోయింది. రుద్రుడు మరియు అగ్ని మధ్య సంబంధం సన్నిహితమైన వారని అంటారు. వేద పురాణాలలో రుద్రుడు శివుడి నుంచి రుద్రుని వరకు మెల్లగా ఎదిగాడని పేర్కొంటారు. రుద్రుడు మరియు అగ్ని మధ్య సంబంధం చాలా వివరంగా ఉంటుంది. బంగారు ఎరుపు రంగులో ఉండే మంట. శత్రుదియ ప్రకారం బంగారు ఎరుపు రంగులో ఉండే మంట 2 దేవతలు సమూహం అని స్పష్టంగా వివరించబడ్డారు. కానీ ఆ తర్వాత వచ్చిన సాహిత్యంలో అగ్ని మరియు శివుని అగ్నితో జుట్టు ఎగిరే భైరవుని రూపంలో రాసి ఉన్నది.